B for ఆద్య అమ్మా ఆద్య ఆద్య తలక బలమైన గాయం తగిలింది. ఏం కాదు, షీఈ్ ఆల్ రైట్. 5 నిమిషాలు బయట వెయిట్ చేయండి. ఏం కాదు, 5 నిమిషాలు ప్లీజ్ అర్థం చేసుకోండి. అమ్మా ఆద్య అమ్మా ఆద్య ఆద్య అమ్మా లే అమ్మా అమ్మా నేనమ్మా తాతయ్యని. అమ్మా ఏమైందమ్మా నీకు? అమ్మా ఆద్య అమ్మా లే అమ్మా ఆద్య ఆద్య. తాతయ్య? అవునమ్మా తాతయ్యని. లేచి కూర్చో. ఏమైందమ్మా? ఏం జరిగింది? అభినయ్ ఎక్కడుందమ్మా? ఇక్కడే తాతయ్య. ఏం జరిగింది తాతయ్య? చెప్పమ్మా. ఆ రోజు మీరు సెండ్ ఆఫ్ ఇచ్చారు. అవును. తాతయ్య థ్యాంక్ యూ అమ్మా. ఇలా నువ్వు ఒక్కదానివి కష్టపడకపోతే చెల్లెల్ని కూడా కొంచెం సాయం చేయమనొచ్చు కదమ్మా. పోనీలే తాతయ్య, అది చిన్న పిల్ల, దానికేం తెలుసు? ఎందుకమ్మా చిన్నపిల్ల అంటూ దాన్ని ప్రతిసారి వెనకేసుకొస్తావు? అదేమన్నా ఇంకా ఎల్కేజీ యూకేజీ చదువుతుందా? కాలేజ్కి వెళ్తుంది. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండకర్లే. ఒక్క నిమిషం, నేను వెళ్ళి దాన్ని లేపొస్తాను. ఏయ్, ముందు బట్టలేసుకొని చావే. జాగింగ్ టైం అవుతుంది, నేను రెడీ అవుతున్నా. హలో మ్యామ్. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఆద్య, నీకో గుడ్ న్యూస్. ఏంటి మ్యామ్ ఆ గుడ్ న్యూస్? ఆద్య, నీకు ప్రమోషన్ వచ్చిందమ్మా. ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది. ఓ వావ్, థ్యాంక్ యూ మ్యామ్. ట్రాన్స్ఫర్ ఎక్కడ మ్యామ్? నీకు చాలా ఇష్టమైన గోవా. థ్యాంక్ యూ మ్యామ్. వచ్చి ఆఫీస్కొచ్చి లెటర్ తీసుకెళ్ళు, ఓకేనా? అలాగే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే. తాతయ్య, ఏంటమ్మా? నాకు ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది తాతయ్య. ఓ కంగ్రాచులేషన్స్ అమ్మా తల్లి. ట్రాన్స్ఫర్ ఎక్కడికి? గోవాకి. నన్ను వదిలేసి గోవా వెళ్ళిపోతావా? మనమందరం కలిసే వెళ్తాం తాతయ్య. అక్కడ మనం చాలా ఎంజాయ్ చేద్దాం. ప్రామిస్? ప్రామిస్. నా బంగారు తల్లి.
తాతయ్య మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం. మీరు చెల్లి కాలేజ్కి వెళ్ళి విషయం చెప్పి సర్టిఫికెట్స్ తీసుకుని రేపు పొద్దున కల్లా వచ్చేయండి. అలాగే సరేనా? అది లైవ్. నేను కూడా రావాలేంటక్క? నేను కూడా రావాలా ఏంటి? అయినా నువ్వు ఇక్కడుండి ఏం చేస్తావు? సర్టిఫికెట్స్ విషయం తాతయ్యకి చెప్పాను కదా, పదా. అది కాదక్క. మరేంటి అజయ్గా నువ్వు మిస్ అవుతున్నావనా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తా. పదా, నాతో పాటే వస్తున్నావు. ఇంకేం మాట్లాడుకో. నాకు పార్టీ ఉందక్క. ఏయ్, పార్టీలు పబ్లు అన్నావంటే పళ్ళు రాలుతాయి. పదా, అయినా వాళ్ళని అక్కడికి వచ్చేయడం మనం. రా వెళ్ళరా అమ్మా. తాతయ్య, మేము బయలుదేరుతాం. సరే, హ్మ్. వెళ్ళగానే ఫోన్ చేయండి. తాతయ్య గాడ్ బ్లెస్ యూ తల్లి. అక్కని ఏడిపియకు. వెళ్ళండి. బాయ్ తాతయ్య. బాయ్. బాయ్ అమ్మా. ఫోన్ చేయడం మర్చిపోకండి. ఓకే తాతయ్య, బాయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మేము గోవాలో దిగిపోయాము. అడ్రస్ పెడితే అక్కడికి వెళ్ళిపోతాం. మన మేనేజర్ ఉన్నాడు, నేను చెప్తాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను. మేడం. ఎక్కడున్నావురా? హలో, మేనేజర్ మూర్తి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను మేడం. కొత్త మేడం వస్తుంది అన్నారు కదా, వాళ్ళకు అరేంజ్ చేస్తామన్న క్వార్టర్స్ ఇంకా రెడీ అవ్వలేదు మేడం. ఈలోపు వాళ్ళని మన గెస్ట్ హౌస్లో 2 days అడ్జస్ట్ అవ్వమనండి మేడం. ఈలోపు నేను అడ్జస్ట్ చేసి నేనే మీకు ఫోన్ చేస్తాను. ఏమయ్యా, నీకు అసలు తలకాయ పని చేస్తుందా? ఒక ఆడపిల్ల ఒంటరిగా ఎలా ఉంటుందనుకున్నావు? నీకు ముందుగానే చెప్పానుగా క్వార్టర్స్ రెడీగా ఉంచమని. సారీ మేడం, ఒక 2 రోజులు అడ్జస్ట్ అవ్వమండి ప్లీజ్. ఎందుకు వస్తారయ్యా జాబ్లోకి? మా ప్రాణాలు తీయటానికి కాకపోతే. సర్లే, నేనేదో సర్ది చెప్తాను గానీ 2 రోజుల్లో ఖచ్చితంగా క్వార్టర్స్ ఖాళీ అయిపోవాలి. షూర్ మేడం. ఓకేనా? ఓకే మేడం. ఓకే. ఎవరెవరు వచ్చారు? చెల్లి కూడా వచ్చింది మేడం. చెల్లి కూడా వచ్చిందా? వచ్చింది మేడం. ఓకే అమ్మా, మన క్వార్టర్స్ కొంచెం రిపేర్ లో ఉంది. మీరు మన కంపెనీ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఒక్క 2 days అడ్జస్ట్ అవ్వండి. మోజిన్ విలానా మేడం? ఆటో వాళ్ళని అడిగినా ఈజీగా చెప్పేస్తారు. అడ్రస్ కనుక్కుంటాం మేడం. कहाँ जाना है मैम साहब? మోజిన్ విలా వస్తావా? ठीक है बैठो. అన్నా, మోర్జియం విల్లాస్ అనగానే అందరూ విచిత్రంగా చూస్తూ భయపడిపోతూ ఉన్నారు. ఎందుకు? मुझे भी पता नहीं मैम साहब, लेकिन मैंने भी सुना है कुछ तो गड़बड़ है. ఏంటి ఈ ప్లేస్ అడవిలో ఉంది? ఏ ఊరుకోవే. ఇలాంటి ప్లేస్ కి మా మేడం ఎందుకు పంపిస్తుంది? ఏమో మేం సాబ్, అందరు అంటుంటే విన్నాను. ఆ విల్లకి వచ్చిన వాళ్ళు మాత్రం తిరిగి వెళ్ళడం నేను చూడలేదు. మే బడే విల్లా के बारे में बात कर रहा हूं. आपको कौन सा विला जाना है? ये तो छोटा विला है मैम साहब, मैं तो बड़े विला के बारे में बात कर रहा हूँ. कोई चिंता नहीं, कोई चिंता नहीं मैम साहब, जरा संभल के. मैम साहब जागृता. బ్యూటిఫుల్ కదా? అవును, నైస్ ప్లేస్ అక్క. దా వెళ్దాం. ఏం లేదు.
అటెళ్ళి చూస్తా ఆ. ఇటు చూద్దాం. ఆ. ఏ ఎవడ్రా నువ్వు? అగోరించావులే, కీసి ఇవ్వడానికి వచ్చి భయపెడతావా? పో. అక్క ఇక్కడ ఏంటి అంత ఇలా ఉంది? నాకు మాత్రం ఏం తెలుసు, నేను ఇప్పుడేగా రావడం. అక్క ఈ విల్ల ఏదో భయంకరంగా ఉంది. అభి, పాలు నీ పో. ఎంత త్వరగా వచ్చారో అంతే త్వరగా వెళ్ళిపోండి, లేదా అంతే త్వరగా పైకి పోతారు. అంటే బయలందే పుట్టు సర్వము బయలందే లీనమగున బ్రహ్మాండబుల్ బయలని మదిలో తేలినని బయలందే ముక్తి పట్ట బయగలువేమా. ఏయ్, గోవాలో కూడా సంస్కృతం ఏంట్రా? ఏయ్ నీ అందరూ భయపెట్టే వాళ్ళే. హాయ్ మేడం. హాయ్ ఆద్య, అక్కడ ఎలా ఉందమ్మా? అంతా ఓకే మేడం, బానే ఉంది. నా బ్రదర్ గురించి నీకు చెప్పాను కదా, తను ఎంబీఏ పూర్తి చేసి బిజినెస్ రూట్ లో వెళ్తున్నాడు. ఒక రోజు మన ఆఫీస్ లో నిన్ను చూసి ఇష్టపడ్డాడంట. తను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మీరిద్దరూ ఒకసారి కలిసి మాట్లాడుకుంటే మీకు ఇష్టమైతేనే. నాకు తల్లి లేని లోటు తీరుస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, తప్పకుండా రేపు వెళ్ళి కలుస్తాను. ఓకే అమ్మా, వెళ్ళి కలు. అక్క ఏంటి? అభి, ఆఫీస్కి వెళ్తున్నా, డోర్ లాక్ చేసుకో. ఓకేనా? ఓకే. జాగ్రత్త. బాయ్. బాయ్.
సరే నేను వస్తున్నా. ఏందరా సగం సీసా గిడ కాలేదు. బావిచ్చిన మొదట డీల్ రైతే ఏదన్నా తేడా వచ్చిందో షాల్తీలు గల్లంట అయిపోద్ది. ఈ జాగా నీదన్నా ఫిక్స్ అయిపో. ఈడికి అన్న గురించి తెలియదనుకుంటా, కానీ శాల్తీ లేస్తట్టే ఉంది. అవునన్నా అట్లానే కనిపిస్తుంది. ఇక్కడేం చేస్తున్నారా? జాగా నాదిరా, కబ్జా చేశా. జాగా నీదా, దుబ్బేయాలా? అరే నువ్వు ఆగన్నా, వాడు పెద్ద మెంటల్ గాడు. వాన్ పని మేం చెప్తాం, నువ్వు ఆగే కూర్చో. ఏమ్రా తుప్పటి గన్ను ఇంట్లో దుడుచుకుంటూ కూర్చోరా, నీకేం పని రైడా?
దుబ్బేయాలా? సారీ సార్ 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 సారీ సార్ 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 మా బావగారికి గుద్ద పలిసింది సార్ వాడిని కబ్జా చేయమంటే చేసింది సార్ ప్లీజ్ సార్ 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 వదిలిపెట్టండి సార్ మళ్ళీ ఇప్పుడైనా ఇలాంటి పని చేస్తావా? ఇంకెప్పుడు రాను సార్ రారా ఆద్య, కూర్చో కూర్చో. హాయ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సరే ఆఫీస్కి వెళ్ళొస్తా. బాయ్. బాయ్ బాయ్. ఆగలేవారా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? స్నానం చేస్తున్నా. అయ్యో మరి బట్టలు లేకుండా ఉన్నా లేకపోతే అలానే చెంప పగులుద్ది. పగిలితే పగిలిందిలే కానీ ఐఎమ్ ఆన్ ది వే. హలో. అరే అరే హలో. వీడు వచ్చేస్తున్నాడు. Shit. హాయ్. ఏంట్రా ఇది? What? No. 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 Hey. Hey. No. No. హక్కు వచ్చేస్తుంది. వద్దు. Hey.
అక్క అరే చుప్ అక్క ఓకే అరే ఓకే 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 అభి పద వెళ్ళు అక్కొచ్చేస్తుంది నీ అమ్మ దీని అక్క కూడా ఇప్పుడే రా అన్న ఓకే బాయ్ 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 హలో ముందు వెనక్కి తిరిగి చూడవే. అది అక్క వాడేనా? రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పినట్టు వాడెక్కడ దొరికాడే నీకు? అక్క అలా అనక అక్క వాణ్ణి మనం ఉంచుకుందామే. నీ బొంద ఫస్ట్ నువ్వు తెలుగు నేర్చుకుంటావు. ఆకలిస్తుంది పదా. ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్తున్నాం చెప్పాను కదా. ఓకే ఓకే లవ్ యూ అక్క. అక్క 1 minute నేను సెట్ చేస్తాను. సూపర్ గా ఉన్నావు అక్క. థ్యాంక్ యూ. దా అక్క నేను రాను. నేను రాను. ఎక్కక్క ప్లీజ్. ఏమైంది? ఆల్ ది బెస్ట్ అక్క. అదేంటి నువ్వు ఉండట్లేదా? ఇద్దరి మధ్యలో నేనెందుకు పానకంలో పుడకలాగా. రావే. నువ్వు ఆగు. బావగారిని అడిగానని చెప్పు. ఆల్ ది బెస్ట్. సరే బాయ్. బాయ్. Hey, Jay, I'm coming. Wait. నేను వెళ్ళిపోవాలి. ఇట్రా నిన్న వారి జాగా ఈరోజు మన జాగా వాడిని ఎలా పనికిస్తాను చూడరా. వాడిని వణికిస్తానని నువ్వు ఈరోజు వీడి సంగతి చూద్దాం. అన్నా పుష్ప ఈ అమ్మ తగ్గేదేలేనా దగ్గరికి వచ్చినాక గుంజి గుద్దుడే గుద్దుడు. రారా ముందెళ్ళండి రా, మీ వెనుక నేనున్నాను రా.
పొరాలను చూసి ఎట్లా కొడుతున్నావు ఏమ్రా కండలు చూసుకొని రుబాబ్ చేస్తున్నావా కొట్టారు మజాక్ చేస్తున్నారు అన్న మజాక్ చేస్తుడ్రా ఏమన్నా కొట్టాలని ఆగి పొట్టు మీద అట్లా కొట్టినావు బత్తలు బాగా తట్టు కొడుతుండు పారిపోర్రా అమ్మ తోడు అమ్మా నిన్న తలపై బాటలు కొట్టింది నువ్వే కదరా? నేను కాదు దిమాగిలా ఖరాబ్ అయిందారా భయ్ నేను కాదు నేను కూర్చుంటా మరి చిన్నగా ప్లీజ్ అన్న ఇడిసే నా దండం పెడతానా వాడిని పొంగి భజాంచన్నా వీడు కళ్ళు దాపిస్తాడు వచ్చినా నాకేం తెలియదు అన్న ఈ రోజు వీడికి దొరికితే బిల్డప్ కోసము ఈ బట్టలు ఇట్లా నీ బిల్డప్ కోసం వేసుకొచ్చినవన్నా అన్న నన్ను ఇచ్చావన్నా ఇది అవసరం లేదన్నా నమస్తే అన్న సారీ అని వెళ్ళిపోతా ఏమన్నా క్షమించానా నువ్వేంద్ర ఎట్లా కూర్చున్నావు? నా నిన్ను చూస్తుంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లా ఖాళీ లెక్క కనిపిస్తున్నావు అన్నా కుక్కని ఎగిరేసి కొట్టినావు అన్నా అన్నా నీకు చిన్న మాట అయిపోనా ఆ బక్కోడు ఆడ దాచుకుంటానా ఆడికి ఇయ్యనా సరేనా అన్నా 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 నన్ను కొట్టమంటే నన్ను కొట్టినావేమన్నా నిన్ను చూస్తే హీరో రాజశేఖర్ లాగా ఉన్నావన్నా నన్ను కూడా నేనిడలేను 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 ఏంటండి అప్పుడే వచ్చేసారా? ఎంతసేపు అయింది వచ్చి? ఏమండి కాఫీ తీసుకురానా? వెళ్ళు జై, వెళ్ళు. అక్క వచ్చేస్తుంది. వస్తుందా మీ అక్క? నిన్న మాట వినరా, ఈవినింగ్ పబ్ లో కలుద్దాం. అరే వెళ్ళరా. అప్పుడే వెళ్ళాలా? కాసేపు ఆగి వెళ్తాంలే ప్లీజ్. అక్క వచ్చేస్తుంది. ప్లీజ్ రాజే వెళ్ళు, అర్థం చేసుకో. సరే లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. నీకే చెప్పేది. వీడికి ఎప్పుడే వాటర్ కావాలంట. ఈ అమ్మాయి ఇదో టైపు, దీని అక్కో టైపు. దీనికి ఇట్లా కాదు. చూపిస్తా చూపిస్తా, దీని సంగతి చెప్తా. ఏం చేయాలి? రమ్మంటది పొమ్మంటది చెప్తా.
జై జై ఎక్కడున్నావు? జై వేర్ ఆర్ యూ? జై 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 లేకు. బ్లడ్ ఏంటి? జై జై అక్క 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 కాఫీ. కాఫీ చల్లారిపోతుందండి, తాగరే? ఏమైందండి అలా ఉన్నారు? ఒంట్లో బాలేదా? ఒంట్లో కాదే, మన ఇంట్లోనే బాలేదు. కొంచెం లేట్ అయిందండి, సారీ. ఏంటిది? పొద్దున కాఫీ పడింది, ఆల్టర్నేట్ గా ఇంకో బుక్ తీసుకొచ్చాను. ఇదిగోండి. అన్నిటికీ ఆల్టర్నేట్ కనిపెట్టారే మీ ఆడల్లో. ఆఖరికి మొగుడిని కూడా. మొగుడికి ఆల్టర్నేట్ ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నానా? నువ్వు రోజు కాఫీ డేలో సాగిస్తున్నావే ఆ రంకు రాస లీలల గురించి. ఏమండి, కళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడకండి. వాడు తమ్ముడు వరుస అండి. వరుసలకేముంది? మల్లెపువ్వుకి సూది గుచ్చినంత తేలిక మగవాడి గుండెలో గుణపాలు గుచ్చుతారే నీలాంటి ఆడాళ్ళు. అయినా నేను మగాన్ని కాదు, మగాన్ని. ఏమండి, నేనే తప్పు చేయలేదండి, నన్ను నమ్మండి. నేనే తప్పు చేయలేదండి, నన్ను నమ్మండి. హాయ్. హాయ్. హలో. హాయ్ అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. వెయిటర్, ఆర్డర్ సార్. యా 2 కాఫీ ప్లీజ్. ఓకే సార్. మ్యామ్, హియర్ ఇట్ ఇస్. సార్ ప్లీజ్. నన్ను ఫస్ట్ టైం ఎక్కడ చూశారు? ఎలా ఇష్టపడ్డారు? ఆఫీస్ ఈవెంట్లో నన్ను చూసి ఇష్టపడ్డానన్నారు. ఒక్కసారికే చూసి అలా పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోతారా? ఏంటో. ఐఎమ్ సారీ. 2 ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను నేను. మీరు పెద్దవాళ్ళకి సాయం చేయడం, చిన్నపిల్లలతో ఆడుకోవడం, మేక్ ఏ విష్ ఫౌండేషన్లో మీరు చాలామందికి సహాయం చేయడం, అలా మీకు తెలియకుండానే ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. ఐఎమ్ సారీ. మీకు నచ్చలేదంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అది కాదు. ఇంతకీ మీకు నేను నచ్చను లేదు చెప్పలేదు. నా కోసం మీరు తీసుకొచ్చిన గిఫ్ట్ ఇస్తే నచ్చినట్టు.
తలుకు తలుకు మను తార కొలుకులకు సేతార కనుల ఎదుట నిలిచేరా ఈ వేళ కనులు కనులు కలిపారా కలలు కలలు తెలిపారా కథలు ఏవో మొదలేరా నీ వల్ల నా ఇంటి ఇంటి నువ్వే చామంతి బంతి నవ్వే కాసింత కానుకవే నీ నవ్వే నిన్ను పదే పదే తలచా నాకిదే ఇదా పని తెలుసా నా మదిలో ఓ కదలా కదలాడే చిరు చిరు నవ్వుల్లో నా పడిపోయానే చిన్నదాన చిన్నారి అడుగుల్లో నా అడుగేసి నేనే రానా మాటలతో చెప్పనా మౌనంగా చెప్పనా మనసంతా నిండిన ప్రేమే నీదని కన్నులతో చెప్పనా కౌగిలితో చెప్పనా కలనైనా మరువని నీవే నేనని ఊపిరితో చెప్పనా ఉన్నది నీవే ప్రాయంతో చెప్పనా ప్రాణాలు నువ్వే నిన్ను పదే పదే నీ తలచా నాకిదే ఇదే పని తెలుసా నా మదిలో కథలా కదలాడే చిరు చిరు నవ్వుల్లో నా పడిపోయానే చిన్నదాన చిన్నారి అడుగుల్లో నా అడుగేసి నేనే రానా ముందే రాసున్నదో ముందుకు తోస్తున్నదో ముడిపడమంటున్నదో నీతోనే ఇలా బంధం ఏమున్నదో బలపడుతూ ఉన్నదో జతపడమంటుందిలే వీడేదేలా ఎవరితో ఎముడి ఎందుకు పడును ఎవరికి తెలియని ఒక వింతేలే నిన్ను పదే పదే తలచా నాకిదే ఇదే పని తెలుసా నా మదిలో ఓ కదలా కదలాడే చిరు చిరు నవ్వుల్లో నా పడిపోయానే చిన్నదాన చిన్నారి అడుగుల్లో నా అడుగేసి నేనే రానా అక్క 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 ఒకసారి రా 1 సెకండ్ ఓకే రండి. అభి ఏమైంది ఏంటి దెబ్బలన్నీ ఏం చేసి వచ్చావే ఏం చేసి వచ్చావే దొంగముండా ఇంట్లో కుదురుగా ఉండమన్నానా అది అక్క అది అది ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు అక్క అరే ఏమైందో చెప్పు అక్కడ చేయిని రక్తం ఏంటి వాడు చచ్చాడా నువ్వు చంపావా అభి ఆగు నేను వెళ్ళి వరుణ్ కి చెప్పేసి వస్తా ఉండు వరుణ్ నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి నేను మళ్ళీ వచ్చి వస్తా నువ్వు దా. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా
కొంచెం కంట్రోల్లో ఉండమని చెప్పాను కదా. నీ వల్ల అమ్మని దూరం చేసుకున్నా. నువ్వు మనిషివా మృగానివా? ఎదుటి ఎవడుంటే వాడిని చంపేస్తావా? నాకు తెలియకుండానే జరిగిపోయిందన్నా. నన్నేం చేయమంటావు? అదే నేను చెప్పేది. నువ్వు చంపింది నీ భార్యను, నా కన్న తల్లిని. అమ్మని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది నాన్న? అమ్మేం చేసిందని చంపావు నాన్న. నాకు తెలియకుండానే జరిగిపోయింది. నేను కావాలని చంపలేదు. మీ అమ్మని ప్రవర్తన మార్చుకోమని చెప్పా, పద్ధతిగా ఉండమని చెప్పా. అయినా వినలే. నన్ను కంట్రోల్ తప్పేలా చేసింది. త్వరగా రా అక్క. జై అక్క. జై ఇక్కడే చూసాను అక్క. ఇక్కడే పడున్నాడు. నాకు అల్లారా చూసాను. నువ్వు రా అక్క. అరే జై. అరే జై. జై జై. ఎక్కడే వాడు? జై అంతా నీ ప్రేమ. జై ఇక్కడే ఉండాలక్క. తను రక్తంతో పడుండటం నేను చూసా. నీ పొందే నీ పొంద. అక్క 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 జై ఇక్కడ ఎక్కడో ఉండుంటాడక్క. వెళ్ళి చూద్దాం అక్క. ప్లీజ్ పద. అక్క నా మాట విను ప్లీజ్. అమ్మని చంపేశావు, వాడినెవరినో చంపేశావు. నన్ను కూడా చంపేస్తావా? చెప్పు నాన్న, నిన్నే అడిగేది. ఇలా చంపుకుంటూ పోతే మనుషులకి మృగాలకి తేడా ఏముంటుంది నాన్న? నీకంటే వీధుల్లో తిరిగే వీధి కుక్కలైనాయం. కర్రెత్తి చూపిస్తే పారిపోతాయి. నీలో ఉన్న మృగాన్ని ఎలా నాన్న ఆపేది? అక్క త్వరగా రా అక్క. సరే మనం వెళ్ళి జైని వెతుకుదాం. అలాగే పోదాం. చూడు చూడు చూడు. వెయిట్ వెయిట్. అరే ఏంటి లేడక్క. ఓకే ఓకే. అడుగుతుంటే మాట్లాడవే. నాన్న, నన్ను కంట్రోల్ తప్పేలా చేయకు. కంట్రోల్ తప్పితే అందరిని చంపేస్తావా? ఎంతమందిని చంపుతావు? అలా మాట్లాడకరా, కోపం వస్తుంది. కంట్రోల్ కంట్రోల్. అడుగుతుంటే అలా వెళ్ళిపోతావే. వద్దురా, వెళ్ళా. వద్దు. మాట్లాడవే. నాన్న
ఎవరిది? జై ఫోన్ అక్క. నేను చెప్తే నువ్వు వినలేదు కదా. పైకి వెళ్ళి చెప్తాం పద. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫ్రాంక్. ఎక్కడికి వెళ్ళింది పిచ్చిది? హాయ్ వ్యూవర్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో జరుగుతుంది. అదేంటో చూద్దాం రండి. నన్ను ఫాలో అవుతుండండి, ఓకే? ఏమండి, నేను ఏ తప్పు చేయలేదండి. నన్ను నమ్మండి. నేను ఏ తప్పు చేయలేదండి. నన్ను నమ్మండి. ఏమండి,
జై 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 కళ్ళు తెరు జై జై నిన్నే జై ఒకసారి చూడు జై. ఆగు, ఫస్ట్ వీడి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. బతికే ఉన్నాడు. జై బతికే ఉన్నాడే. జైని ఎలాగైనా కాపాడుకుందాం ప్లీజ్ అక్క. కాపాడుకుందామే. జై 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 మనం కాసేపు ఇక్కడే ఉందాం అక్క, సరేనా? ఏంటివి? ఏంటివి? ఇవేవో హాస్పిటల్ రిపోర్ట్స్లా ఉన్నాయి అక్క.
ఏంటిది? ఓపెన్ చేయి. హలో సార్, హౌ ఆర్ యూ? కూర్చోండి. మీ మిస్సెస్ ఎక్కడ కనిపించట్లేదు? ఎనీథింగ్ సీరియస్? యాక్చువల్లీ విషయం ఏంటంటే మేజర్ గారు, మీరు ఈ మధ్య సడన్ గా ట్రీట్మెంట్ కి రావడం మానేశారు. మీది చాలా రేర్ కేస్ అవడంతో నేనే పర్సనల్ గా మీ ఇంటికి వచ్చాను. ఓహో. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ హెల్త్ కండిషన్ గురించి. ఒక చిన్న వీడియో తీసి అది మీకు ఇస్తాను. ఈ వీడియో మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. షీ ఈజ్ ప్రియా, జూనియర్ డాక్టర్. హలో సార్. నువ్వు వీడియో తీ. ఓకే మేడం. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు చాలా జాగ్రత్తగా వినండి. గతంలో ఒక వార్లో మీ తలకు బుల్లెట్ తగిలింది. మేము ఆపరేషన్ చేసినా ఆ బుల్లెట్ తీయలేకపోయాం. రియలీ సారీ ఫర్ దాట్. సో నేను చనిపోతానన్నా? నో నో నో, జస్ట్ మీ బీపీ ఫ్లక్చువేట్ అయిన టైంలో మాత్రమే ప్రెసెంట్ మీరిప్పుడున్న సిచ్యువేషన్ నుండి పాస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి మీ ఎదుట ఎవరున్నా కూడా వాళ్ళని మీ శత్రువులుగా భావించి మీరు వాళ్ళని అటాక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి దీనికి సొల్యూషన్? మీ ప్రాబ్లంకి సొల్యూషన్ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎటువంటి సిచ్యువేషన్స్లోనైనా కామ్గా కూల్గా ఉండాలి. యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ చాలా స్లోగా అయినా రిజల్ట్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, ఇవి మీ మెడికల్ రిపోర్ట్స్. ప్రియా, మేడం, ఇట్స్ యువర్ కెమెరా. ఓకే సార్, టేక్ కేర్. అక్క త్వరగా సర్దయ్యాక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బుక్ తీసుకో. సరే రా అక్క. సారీ సారీ అమ్మా, మీరున్నారని తెలియదు, లేకపోతే వచ్చాను కదా. దయచేసి పోలీసులకు అప్పచెప్పదు, మీ దండం పెడతా. అమ్మ, ఇంత చెప్పినా సప్పుడేకున్నారు అంటే అమ్మో నన్ను ఇరికిద్దామనే ప్లాన్లో ఉన్నారు. నీ కాళ్ళు మొక్కుతా, నన్ను పోలీసులో పెట్టేయద్దు, నన్ను వదిలేయండి. పక్కింటికి వెళ్ళిపోయి అక్కడ కొన్ని సెటప్ చేసుకుని అమ్ముతా, అవి 50-50 పంచుకుందాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. హలో హలో, ఎక్స్క్యూజ్, హలో. ఏ నిజంగా నాకేం తెలియదు, దీనికి నాకేం సంబంధం లేదు. ఇంకోసారి ఇక్కడికి రావద్దు. బతుకుతో బఠానీలు అమ్ముకుంటా కానీ ఇక్కడికి రాను. దీనికి నాకేం సంబంధం లేదు. మీరు గుంటలా? నన్ను దాటి గాలే బయటికి పోదు. అలాంటిది మీరెలా వెళ్తారా? మీకు మీరుగా వస్తే ఒకే వేటు, లేదంటే వేటాడి వెంటాడి వేట కుక్కలా చంపుతా. మర్యాదగా రండ్రా. రండ్రే. హలో లేడీస్, బయట ఎవడో పాట పాడాలి అంటున్నాడు, నేను వెళ్ళి పాడేస్తా. ఓకేనా? నేను ఆ టైపు కాదు.
మూసుకొని కూర్చో. రే పంది మొహమ్మడా, అది పాట కాదురా వేటు. అక్కడికి వెళ్ళావనుకో. ఏయ్, నాకున్నది ఒకటే. నేను అనేది అలా కాదు, నాకున్న జీవితం ఒకటే అంటున్నా. 2 ముక్కలు అవుతావురా ఎద్దవా. అయినా నువ్వేంట్రా గేదె గెటప్ ఇస్తున్నట్టున్నావు. పంది గేదె అంటే బాగోదు చెప్తున్నా. నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ దొంగని. నాకు తిక్క రేగితే బారు పచ్చడైపోతాయి. అదేదో దొంగల్లో హీరోలా బిల్డప్ ఇస్తున్నావేంట్రా? అక్క, ఈ పందాడు విషయం వదిలి చేయిని ఎలా కాపాడాలో చెప్పు. అరే నీ దగ్గర ఏదైనా ఉందా? ఉంటే ఇవ్వరా. నువ్వు అడిగితే నా బాడీలో లివర్ కిడ్నీ ఆపరా. ఇవన్నద్దా? సరే, ఇది కాదు, ఏదైనా కాయిన్ ఉంటే ఇవ్వు. ఓ చిల్లరా? మరి అలా చెప్పు. నీ అమ్మ నేనే చిల్లరగా అంటే నాకంటే చిల్లర వాళ్ళు తయారవుతారు. ఇదిగో చిల్లరా చీప్ ఫెలోస్. అంతగానో ఆలోచించాను. ఏం చేస్తుంది ఆ కాయిన్ తో? ఇక్కడ క్రికెట్ మ్యాచ్ కూడా ఏం జరగట్లేదు. ఏం చేస్తావు చూస్తావు. వెల్కమ్ టు మై వరల్డ్. ఇకపై గ్రౌండ్ నాదే, బ్యాట్ నాదే, అన్ని సిక్స్లే, మొత్తం సిక్స్లే. నీకే చెప్పేది. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోయాడే. దొంగ దొంగ. ఎవడన్నా గ్రౌండ్ లో బ్యాట్ పట్టుకుంటాడు, ఈడు గ్రౌండ్ లో గొడ్డలు పట్టుకున్నాడు. ఇందాక బిల్డప్ ఇచ్చావు కదరా, ఇప్పుడేమైంది? తప్పైంది, నాకు క్షమించండి. ఏం చేస్తా? తీరా. ఏం చేస్తున్నారే? అబ్బా, ఒక దొంగ దగ్గర దొంగతనం చేస్తున్నారా? ఎలాంటి ఆడోళ్ళ మీరు? ఆడోళ్ళ ఆడుతులా? ఆడది అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిస్తే స్వతంత్రం వస్తుంది అన్నారు. అలాంటిది ఒక మొగాడికే స్వతంత్రం లేకుండా చేశారు. హలో హలో మేడం, ఈస్ దిస్ పోలీస్ స్టేషన్? నేను మోర్జం విల్లా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. హలో మేడం, ఇక్కడ ఒక సైకో ఉన్నాడు. చెప్పండమ్మా. అందరినీ చంపేస్తున్నాడు. ప్లీజ్ మమ్మల్ని వచ్చి సేవ్ చేయండి. ఎక్కడా? ప్లాట్ నెంబర్ 79, మోర్జం విల్లా, నియర్ బాగా బీచ్. ప్లీజ్ మేడం, త్వరగా రండి. ఇక్కడ చావు బతుకులా ఉన్నాం. ఇంకా ఓకే అమ్మా, అక్కడే కదా, నేను వస్తున్నానమ్మా. హెల్ప్ మీ మేడం, త్వరగా రండి ప్లీజ్. ఓకే, బీ కూల్. నువ్వు కూల్గా ఉండు, నేను వచ్చేస్తున్నాను. కానిస్టేబుల్, లెట్స్ గో. ఓకే మేడం. ఎవరు కావాలి? సార్, యాక్చువల్లీ పక్కింట్లో మా ఫ్రెండ్స్ ఉంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళెవరు లేరు, సో ఇక్కడికి వచ్చారేమోనని వచ్చాం సార్. ఈ ఏరియాకి కొత్త సార్, ఇక్కడ ఉన్నారేమో అని వచ్చాము. ప్లీజ్ డోంట్ మైండ్. బహుశా బయటికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు వచ్చే వరకు ఇంట్లో వెయిట్ చేయండి. ఏమంటావు? పర్లేదు, రండి.
ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. అమ్మయ్య, నిజమేనే, చాలా ఫ్రీగా ఉంది. ఇతను చాలా మంచోడిలా ఉన్నాడే. మీరు ఆర్మీ ఆఫీసరా సార్? అవును. నైస్ టు మీట్ యూ సార్. నైస్ టు మీట్ యూ సార్. నైస్ టు మీట్ యూ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎవరైనా ఉన్నారా? హలో సార్. హలో. మా ఫ్రెండ్స్ ఏమైనా వచ్చారా సార్? ఇక్కడికా? అవును సార్. ఎవరు రాలేదే? లేదు సార్, నా కోసం ఇక్కడికే వస్తా అన్నారు. అవునా? అవును సార్. చూడు, ఎక్కడున్నారు? లేదు సార్, నాకు చెప్పారు వస్తా అన్నారు. చూసుకో వెళ్ళి. పద్మా, శిల్ప, అనుష, కనపడట్లేదేంటి? వస్తా అన్నారు సార్. రాలేదని చెప్పాను కదమ్మా. వచ్చారేమోనని వాళ్ళ చెప్పులు బయట ఎందుకున్నాయి సార్? అవునా? అవును సార్. ఎక్కడున్నాయి? అక్కడున్నాయి, రండి చూపిస్తాను. రండి సార్. ఇవిగోండి సార్. మార్చిన్ విల్లా నెంబర్ 79. ఎస్. ఇక్కడి నుండి కంప్లైంట్ వచ్చింది. మీ ఇల్లు సెర్చ్ చేయాలి. ఎందుకు? ఒక అమ్మాయి కాల్ చేసింది, మీరు అరెస్ట్ చేస్తున్నారని. మా ఇంట్లో ఆడవాళ్ళే లేరు, ఫోన్ ఎలా చేస్తారు? ఈ ఇంట్లో నుంచే వచ్చింది సార్. వారెంట్ ఉందా? వారెంట్ ఉంది సార్. కానిస్టేబుల్స్, మేడం, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. ఓకే మేడం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్?
భార్య కొడుకు. వైఫ్ పేరు? ప్రియా. సో స్వీట్ నేమ్. ప్రియా గారిని ఒక్కసారి పిలుస్తారా? ప్రియా గారు, ప్రియా గారు. మీ వైఫ్ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. మీ వైఫ్ నాకు కాల్ చేసింది, నన్ను రమ్మని పిలిచింది. నాకు కాల్ చేసింది తనే. మీ వైఫ్ని మీరు హెరాస్ చేస్తున్నారంట. చంపేయండి మేడం. మేడం వాడిని చంపేయండి మేడం. మేడం చంపేయండి. వాడిని చంపేయండి మేడం. మనిషి కాదు, వాడు అసలు మనిషి కాదు మేడం. వాడిని చంపేయండి మేడం. బిపద. ఏయ్, ఆగండి ఆగండి. ఏంటి ఎదిరిస్తున్నావా? హర 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 అతి భయంకర సర 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 నెత్తురు దూకేరా బీర 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 కత్తులు దూసేరా వేటకు మారిదిన మృగమిది కనరా వేటే వేయక వదలదు పదరా బలినే మించిన మహాబలి కలినే మించిన ఆకలి సవాలు చూడగా శివాలు ఎత్తెను పద 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 పరుగిడరా బిర 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 గొట్టవి దూసేరా సర 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 గుండెలు కోసేరా నీకై నువ్వే
చిక్కావంటే ఒక్క దెబ్బతో ముగిస్తా నాకై నేను వచ్చానంటే చీల్చి చీల్చి చెండాడేస్తా వేట కుక్కలా వేటాడేస్తా ప్రాణాలు తోడేస్తా మనిషి మృగమై మారెను చూడరా నరుడే యముడై వెంటాడెనురా నరుడే యముడై వెంటాడెనురా పద 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 ముంచెను ఆపద పద 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 ముగిసేనుగా నీ కథ మృత్యువు నిన్ను వదిలిన ఈ మృత్యువు నిన్ను వదలదురా గండ్రగొడ్డలికి చిక్కేదాకా గాండ్రించే పులి పెట్టరా గుండె బద్దలయ్యేలా ఏడ్చిన కరగని ఉండి మనసురా వేటరా వేటరా ఇది అంతు పట్టని వేటరా ఆటరా ఆటరా ఇది అంతమవ్వని ఆటరా మనిషి మృగమై మారెను చూడరా నరుడే యముడై వెంటాడెనురా సుర 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 అసుర సుర సుర హర 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 అతి భయంకర అకౌంట్ చూస్తా ఉండు నీ వస్తా ఓకే సార్. హలో హలో మేడం, రుచి రెస్టారెంట్. ఎవరండి? హే, రెస్టారెంట్ ఓనర్ ఉన్నారా? చెప్పండి. ఒకసారి వరుణ్ గారికి ఇస్తారా? అలాంటి వారు ఎవరూ లేరండి. ప్లీజ్, చాలా అర్జెంట్ మ్యాటర్ మేడం. పెట్టేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. 2 days కలెక్షన్ ఇదిగోండి సార్. యాక్చువల్లీ ఒక అమ్మాయి కాల్ చేసింది సార్, ఈ రెస్టారెంట్ ఓనర్ వరుణ్ అని. ఎవరో కనుక్కోవాలి కదా, ఆ అమ్మాయి నెంబర్ నోట్ చేసుకున్నావా? లేదు సార్, ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు చెప్పింది సార్. ఓకే ఓకే, ఈ రెస్టారెంట్ వరుణ్కే కాల్ చేస్తా. వరుణ్ అనే చెప్పింది సార్. ఫోన్ బిజీ వస్తుంది. ఓకే సార్, నేను డైరెక్ట్ గా వెళ్ళి చెప్తా. ఓకే. సైలెంట్ కరా. అయ్యో, ఇలా రా.
freestyle official, dude. What's going on, man? The freestyle official, dude. Watch him make it, break it down. The music will just ooze it. The drop of a rap, the drop of a rap. One day, aina trending lo ona. Unde laga chudandro. Unde laga chudandro.
లోన స్టేటస్ పెట్టి మీ స్టేటస్ పెంచుకోండ్రో రంభా ఊర్వశి నువ్వేనంటూ థంబ్నెయిల్స్ ఎన్నో పెట్టండ్రో ఫాలోయింగ్ ఫుల్ గా పెంచి సెలబ్రిటీనే చేసేయండ్రా లైక్ చేస్తారు లేక అన్లైక్ చేస్తారు కామెంట్ పెడతారో లేక కంట్రీ అంటారో I wanna memes. I wanna trolls. I wanna memes. I wanna trolls. బుల్లెట్ బండి పల్సర్ మా ఐటమ్ పాప సూపర్ హీరో హోండా స్ప్లెండర్ నీ ఆటం చూస్తే వండర్ I wanna memes. I wanna trolls. I wanna memes. I wanna trolls. భయపడు కబి ప్లీజ్ అక్క నేను జైలు కాపాడుకుందాం ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడదాం సరేనా తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందో గుర్తులేదు తాతయ్య. అయ్యో తల్లి, ఇక్కడికి ఎలా వచ్చామో కూడా తెలియదు తాతయ్య. ఇలా వచ్చావు. మీరు ఇక్కడ ఆ రోజు మీరు కాల్ చేయకుండా ఉంటే చాలా ప్రమాదం జరిగేది. నాకు నా ఫ్రెండ్ వచ్చి చెప్తే నా గురించి రెస్టారెంట్కి కాల్ ఎవరు చేస్తారు అని ఆలోచించుకుంటూ బయలుదేరాను. ఆలోచిస్తూ ఉన్నా కానీ గుర్తు రాలే. సడన్ గా నాకు గుర్తొచ్చింది. ఈరోజు నేను ఆర్జేకి నెంబర్ ఇచ్చాను రెస్టారెంట్ది. తనే కాల్ చేసి ఉండొచ్చు. ఏమన్నా ప్రాబ్లంలో ఉందంటావా? ఏమైనా జరిగి ఉండొచ్చు అంటావా? ఏమై ఉండొచ్చు అంటావు? అర్థం కావట్లేదే. ఎలా అక్క కాల్ చేద్దాం. అక్క కాల్ చేసిన తర్వాత నాకు తెలిసింది మీరు మోజ్యం విల్లాలో ఉన్నారని. అక్కడికి చేరుకున్నాను. చుట్టుపక్కలంతా గమనించా, ఎవరు కనిపించట్లేదు. అనువను గాలించాను. భయపడుతూనే లోపలికి వచ్చాను. నాలో భయం, టెన్షన్ బాగా పెరుగుతున్నాయి. కానీ ఎవరు కనిపించట్లేదు. అంతా చూస్తూ ఉన్నా, టెన్షన్ పెరుగుతుంది కానీ ఎవరు కనిపించట్లేదు. సరే ఇంక నా బయలుదేరదామని వెనక్కి వస్తున్నా. అప్పుడే పక్కన ఒక వెళ్ళ కనిపించింది నాకు. ఇందులో ఏమైనా ఉండొచ్చేమో అని డౌట్గా అటు వచ్చాను నేను. చూస్తూ ఉన్న ఎక్కడ కూడా ఎవరు ఏం కనిపించట్లేదు. లోపలికి వచ్చా, అంతా సీకటిగా ఉంది. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. వెతికా లోపలంతా, ట్రై చేస్తా. వస్తున్నా లోపలికి, ఇంకా ఎవరు కనిపించట్లేదు. ఆద్య ఎక్కడున్నావు? నువ్వు ప్రాబ్లం అనగానే నాకు టెన్షన్ మామూలుగా లేదు. ఏమై ఉండొచ్చు అనేసి మామూలుగా టెన్షన్ పడతలేదు. 2 years నుంచి నీ వెనకాల తిరిగే నాద్య. ప్రతి క్షణం నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటావు. నువ్వు ఏ ప్రాబ్లం ఉన్నావు అని ఆలోచనని తట్టుకోలేకపోతున్నా. ఎక్కడ ఆద్య కనిపించు. అలా నెతుక్కుంటూ నేను ఆ విల్లా బయటకు వచ్చాను. అక్కడ ఒక చెట్ల మధ్య ఒక దృశ్యం చూసి నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను.
అప్పుడు మీ అందరినీ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాను. కానీ అందులో చాలా మంది చనిపోయారు. నా అదృష్టం ఏంటంటే మీరు బతికే ఉన్నారు. మిమ్మల్ని నేను కాపాడుకోగలిగాను. ఇది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? ఎవరితను? తాతయ్య, మీకు అవన్నీ వివరాలు వివరంగా చెప్తాను. డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్తానమ్మా. ఏం పర్లేదు సార్. ఏం కాదు. అయ్యయ్యో భయపడకండి. నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. నన్ను క్షమించండి. మళ్ళీ ఇలా జరగదు. నన్ను నమ్మండి. పదండి డాక్టర్. అతన్ని చూసి మీరేం భయపడకండి సార్. ఏంటి సార్ ఇది? డోంట్ వరీ. బ్రెయిన్లో బుల్లెట్ ఉండడం వల్ల ప్రాబ్లం అయింది. ట్రీట్మెంట్ జరుగుతోంది. నౌ హీఈస్ ఆల్ రైట్. సార్ నిజంగా నేను మారిపోయారా సార్? నిజమా? నిజమా డాక్టర్? అవును, నిజంగానే మారిపోయారు. మీ టెన్షన్ నాకు అర్థమైంది. సార్ ప్రాబ్లం సివియరే, బట్ హీఈస్ క్యూర్డ్ నౌ. క్యూర్ అయిపోయింది. ఓ మై గాడ్. ఇక మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు నిజమే చెప్తున్నారు కదా డాక్టర్? నిజమేనండి. హీఈస్ 100% ఆల్ రైట్. నాకైతే ఆయన చూడగానే గుండె ఆయనంత పని అయింది సార్. ఈ అమ్మ ఉచ్చా వైపించాడు. వీడు నిజంగానే మారిండా? లెట్స్ గో. Enemies.